దేవుడు ఎవరినైనా సరే ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వేం పని చేయకపోయినా కూడా కనీసం ఇప్పుడు చూడండి, ఆ పక్షులు, ఈ పిట్టలు అవేం పని చేయవు, కానీ అయినా కూడా వాటిని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. అవి నోటి మాటతోటే కలిగాయి, పక్షులు, ఆ జంతువులు అవన్నీ కూడా. మనల్ని ఇంకా ఆయన తయారు చేసుకున్నాడు చేతితోటి. ఆయన తయారు చేసుకున్నాడు, మనల్ని పోషిస్తాడు కదా. మనల్ని అంత దారుణంగా వదిలిపెట్టే దేవుడు కాదు కదా. మన పాపాల నిమిత్తము పాపం ఆయన వచ్చి కొట్టించుకొని దెబ్బలు తిని రక్తంగా చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. మనమేమో ఇంకా పాపంలోనే ఉన్నాం. అంటే ఆయనకి ప్రతిరోజు సిలువేస్తున్నాం. మన పాపాల నిమిత్తమే పాప ఆయన సిలువ ఎక్కాడు, ఇంకా మనం సిలువేస్తున్నాం. తీసుకోలేదు. దేవుడు ఎందుకో మరి నీకు మేలు చేయాలనుకుంటున్నాడమ్మా. ఈ రోజు నుంచి మానేయచ్చు కదా. నీకేదన్నా మరీ ఆర్థికంగా సరే బాగోలేదనుకోండి, నీకు ఏదైనా కావాలంటే ఒక మిషనో లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్ షాప్ మేము పెట్టిస్తాం. మానేస్తావా? మానేస్తే ఒక మిషన్ కొనిస్తాం. ఎవరికాడన్నా నేర్చుకో, జాకెట్లు కుట్టడం, అది దాంతో నువ్వు కుటుంబాన్ని నడుపుకోవచ్చు. మీ పాప నువ్వే కదా. మీ పాప ఏం చదువుకుంటుంది?